హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీకం. ఈరోజు 4వ రోజు కార్తీక శుద్ధ చవితి. 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసులు తమ జన్మల నుండి విముక్తి పొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పెను. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చు. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమందు గాని విష్ణాలయమందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములగుదురు. భక్తిపరులుగాను అగుటయే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికేగెదరు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడిలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 4 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభ ముహూర్తాన ఒక కుమారుణ్ణి కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినినట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినమును అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాకుమారుని ఒకేసారి చంపవలనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరిరి. ఈ సంగతి తెలిసిన
బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ఉంచి దీపమును వెలిగించెను. అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకర్లు, ఓ బాపడా, మీరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణుకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా ఒక పుష్పక విమానం ఎక్కించుకొని శివ సాన్నిధ్యానికి చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. చతుర్థాధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం.